Hello, this is Saila. Welcome back to Vibrant. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ వాలంటైన్స్ వీక్లో ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి బజ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్స్ మెటీరియల్కు ట్రాండమ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో టీం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తండేల్ మూవీకి సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా సమాచారం. అన్నీ కలిపి ఈ సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఒక లవ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్కు ఇది సరైన రన్ టైం అనే అనుకోవాలి. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలన్నీ దాదాపుగా 3 గంటల రన్ టైంతో వస్తున్నాయి. కొత్త సినిమా వస్తుందంటే చాలు 3 గంటలకు పైగానే థియేటర్లో కూర్చోవాలని ఆడియన్స్ ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. నిడివి ఎక్కువ అవడం వల్ల కొన్ని చిత్రాలకు అదనపు షో పడటం లేదు. ఇవన్నీ ఆలోచించే ఇప్పుడు తండేల్ సినిమాని 2.5 గంటల లెంత్లోనే కట్ చేస్తారని తెలుస్తోంది. ఎక్కడా బోర్ కొట్టకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే ఉంటుందని ఇన్సైడ్ వర్గాలు వెల్లడించాయి. సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్గా ఉందని అంటున్నారు. నాగ చైతన్య కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, సాయి పల్లవితో కెమిస్ట్రీ అదిరిపోయిందని, చివరి 30 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. చందు ముండేటి టేకింగ్, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా హైలైట్గా నిలిచాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కింది. గత 2.5 ఏళ్లుగా చైతన్య చాలా డెడికేటెడ్గా ఈ ప్రాజెక్ట్ మీదనే వర్క్ చేస్తున్నారు. ఇందులో రాజు అనే ఒక మత్స్యకారుడు పాత్రలో చైతన్య నటించారు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డీ గ్లామర్ లుక్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న చైతు ఎక్కడికి వెళ్ళినా ఈసారి దుల్లగొట్టేయడం ఖాయమని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు సెన్సార్ టాక్ పాజిటివ్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతుందని అక్కినేని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.